మరకలు వదలాలంటే నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ వాడాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నియో ఫ్రెష్ టచ్ వారి ఫ్లోర్ క్లీనర్. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 2 ఏళ్ల క్రితం ట్రక్కుతో దాడి కేసులో భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్ కు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2023లో నాజీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువకుడు యత్నించాడని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు. మే 22 సాయంత్రం మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని వైట్ హౌస్ వద్దకు వెళ్లి సైడ్ వాక్ పై వాహనాన్ని నడిపాడు. పాదాచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం వైట్ హౌస్ ఉత్తర భాగం వైపు భద్రతా నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బ్యారియర్స్ ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ ను హత్య చేయాలనే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అతడు 6 నెలలుగా ప్లాన్ చేసి మరీ ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. ఈ విషయాన్ని సాయి వర్షిత్ విచారణలో అంగీకరించినట్లు సీక్రెట్ సర్వీస్ వర్గాలు తెలిపాయి. దీంతో అతన్ని అరెస్టు చేశారు.